మిరాయ్ మిరాయ్ ఒక ఫ్రిక్షనల్ కాన్సెప్ట్ మూవీ. ఆ ఫ్రిక్షనల్ యాడ్ చేసి అలాగే ఈ కాలం నాటిది కూడా యాడ్ చేసి తీసిన సినిమా. ఈ మూవీ స్టోరీ ప్లాట్ చెప్దామన్నా కానీ స్టోరీ అనేది రివీల్ అవుతుంది. సో నేను చిన్నగా చెప్తాను. అశోకుడు కాలం నాటిలో జరుగుతుంటుంది ఒక స్టోరీ. 9 గ్రంథాలు ఉంటాయి. అసలు ఏంటి ఆ గ్రంథాలు, ఆ గ్రంథాలకి హీరోకి సంబంధం ఏంటి, అసలు మిరాయ్ అంటే ఏంది, మిరాయ్ ఎవరు, మళ్ళీ మంచు మనోజ్ గారు ఈ ప్రపంచాన్ని ఏల్దాం అనుకుంటున్నారు, ఆయన ఎందుకు ఏల్దాం అనుకుంటున్నారు అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. నిన్న ఒక హాట్ టాపిక్ అనేది బాగా వైరల్ అయిపోయింది. ప్రభాస్ గారు ఉన్నారా లేదా ఆయన వాయిస్ ఓవర్ ఉందా అని. మరి చెప్తే మాత్రం రివీల్ అయినా కానీ చెప్తున్నాను, ప్రభాస్ గారి స్టార్టింగ్లో స్టోరీ అనేది వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సో ఆయన అయితే ఎక్కడ కనపడలేదు. అండ్ శ్రీరామచంద్రుడు కూడా ఆయన క్యారెక్టర్ అయితే లేదు, వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చారు. స్టార్టింగ్లో ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ మాత్రమే ఉంది. కమింగ్ టు ద మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ అసలు ఈ సినిమాకి ఒక ప్రాణం పెట్టి తీసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క టెక్నీషియన్, ఒక డైరెక్టర్నే కాదు ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టి తీసినట్టు అనిపించింది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ జరిగే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఆ మూవీ చూస్తున్నప్పుడు అసలు చాలా ఖర్చు పెట్టారేమో. అండ్ చాలా బాగా అనిపించింది ఆ ఫైట్స్ కానీ. అండ్ ఇంటర్వెల్ బ్లాగ్లో ఒకటి ఉంటుంది, గరుడు పక్షితో ఫైట్ ఉంటుంది. అసలు వేరే లెవెల్. స్టోరీ కూడా బాగా ఎంచుకున్నారు. కార్తిక్ ఘట్టమనేని గారు కార్తికేయ 2 ఇలాంటి సినిమాల్ని ఆయన బాగా ఎంచుకుంటాడు. ఇలా ఫ్రిక్షనల్ స్టోరీస్ని బాగా ఎంచుకుంటాడు. సో ఈ సినిమా కూడా అదే విధంగా బాగా తీశాడు. అండ్ మీకు కార్తికేయుడు శ్రీకృష్ణుడు కనపడతారు, ఇక్కడైతే మాత్రం శ్రీరామచంద్రుడు కనపడతాడు. అసలు శ్రీరామచంద్రుడు ఎందుకు వచ్చాడని కూడా దానికి ఒక ప్లాట్ ఉంటుంది, దానికి ఒకటి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ మాత్రం బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొద్దిగా స్టార్టింగ్లో మనకి ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం లాగాడేమో అనుకుంటుంది. అట్లా వెళ్తూ ఒక స్టోరీలోకి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఎక్కేస్తుంది మూవీ. ఓకే స్టోరీ అనేది వెళ్తుంది. స్టార్టింగ్ కదా కొంచెం ఆ స్టోరీ ఏంటి అనేది చిన్నగా తీసుకొచ్చాడు. ఆ చిన్నగా తీసుకురావడం వల్ల కొద్దిగా మనకి బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ స్టోరీకి వెళ్ళే కొద్దీ మనకి సినిమా హైలైట్గా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. చెప్పాను కదా గరుడ పక్షితో ఫైట్ అని, మిస్ అవ్వద్దు. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. అసలు ఫైట్ సీన్స్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది ఎక్కడెక్కడ అంటే కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు జంప్ చేస్తాడు, ఒక దారి నుంచి జంపింగ్ ఉంటుంది, అది కొంచెం న్యాచురల్గా అనిపించట్లేదు. ఏదో ఒక తాళ్ళు పెట్టి కట్టి అక్కడ దూకిచ్చినట్టు అయితే నాకు అనిపించింది. అదొక మైనస్ అనిపించింది నాకు. అండ్ మిగతా నాకు ఎక్కడ కూడా మైనస్ లేదు అనిపించలేదు. విఎఫ్ఎక్స్ కావచ్చు, బీజిఎం, అసలు నేను చెప్పుకోవాల్సిన బీజిఎం చాలా బాగా ఇచ్చారు ఈ మూవీకి. ఆ విఎఫ్ఎక్స్కి, ఆ బీజిఎంకి, వాళ్ళు చేసే యాక్టింగ్కి అసలు వేరే లెవెల్లో బీజిఎం ఇచ్చారు. సాంగ్స్ కూడా మధ్యలో వస్తూనే ఉంటాయి. ఆ స్టోరీ వెళ్తున్న కొద్దీ సాంగ్స్ వస్తుంటాయి, అది కూడా బాగానే అనిపిస్తుంది. మెయిన్ బీజిఎం మాత్రం చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే తేజ సజ్జ గారు అసలు పర్ఫార్మెన్స్ ఎరగొట్టాడు. అంత ఆయన చిన్న యాక్టర్ అయినా కానీ ఈ మధ్య ఇండస్ట్రీకి వచ్చాడు అయినా సరే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అంటే ఇండస్ట్రీ కంటే చిన్నప్పటి నుంచి ఉన్నాడు, బట్ హీరోగా ఎంట్రీ ఇప్పుడే కాబట్టి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ మంచు మనోజ్ గారు యాక్టింగ్ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఎర్రగా తీశాడు అసలు యాక్టింగ్. నాకైతే ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. మంచు మనోజ్ గారు యాక్టింగ్ చేస్తుంటే ఆ సినిమా ఎలా ఉన్నా చూడబుద్ధి అవుతుంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ పరంగా మాత్రం ఎక్సలెంట్. ఇంకా అండ్ చెప్పాను మ్యూజిక్ విషయం కోసం చెప్పాను కదా, బీజిఎం మాత్రం అద్దరగొట్టారు. సాంగ్స్ కూడా మధ్యలో వస్తుంటే బాగానే ఉంటుంది. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఎలాంటి వల్గారిటీ అయితే ఏముండదు. కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి, పెద్ద కామెంట్ పట్టించుకోవద్దు. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీ చూడండి. మూవీ చాలా బాగుంది. అండ్ ఒక కార్తికేయ 2 తర్వాత నాకు మూవీ బాగా నచ్చింది. ఇదైతే మాత్రం స్టార్టింగ్ మీకు కొద్ది స్లో అనిపించినా ఇబ్బంది పడొద్దు, స్టోరీ వెళ్ళే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మూవీ పరంగా ఎలాంటి నెగిటివ్ పెట్టుకోకుండా మూవీ అయితే చూడండి. అసలు ఒక రాజమౌళి సినిమా లేదంటే ఒక సుకుమార్ సినిమా, వాళ్ళ సినిమాలు వస్తే హైలైట్ ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అలానే ఉంది. నాకు ఒక రాజమౌళి గారు తీసిన సినిమానే కాదు, ఈ సినిమా తీసే విధానం కూడా అంత బాగుందన్నమాట. సో తప్పకుండా హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ఈ మూవీ చూడండి. సో ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you.